సెప్టెంబర్ నెల ఉదయకాలపు స్తుతి మరియు ప్రార్థన. యెహోవా నీకు ఆధారమగును. స్తోత్రము. హల్లెలూయా. నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. స్తోత్రము. హల్లెలూయా. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. స్తోత్రము. హల్లెలూయా. హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును. స్తోత్రము. హల్లెలూయా. నీ ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. స్తోత్రము. హల్లెలూయా. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. స్తోత్రము. హల్లెలూయా. ఆయన నీ ప్రాణమును కాపాడును. స్తోత్రము. హల్లెలూయా. నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. స్తోత్రము. హల్లెలూయా. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచియున్నాడు. స్తోత్రము. హల్లెలూయా. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు. స్తోత్రము. హల్లెలూయా. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడును ఆయనే. స్తోత్రము. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండెను. స్తోత్రము. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానమును దీవించును. స్తోత్రము. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. స్తోత్రము. హల్లెలూయా. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. స్తోత్రము. హల్లెలూయా. భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. స్తోత్రము. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ నిమిత్తము ఆ శాపము ఆశీర్వాదముగా చేసెను. స్తోత్రము. హల్లెలూయా. నీ గర్భఫల విషయములో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. స్తోత్రము. హల్లెలూయా. నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. స్తోత్రము. హల్లెలూయా. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. స్తోత్రము. హల్లెలూయా. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. స్తోత్రము. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. స్తోత్రము. హల్లెలూయా. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. స్తోత్రము. హల్లెలూయా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. స్తోత్రము. హల్లెలూయా. ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. స్తోత్రము. హల్లెలూయా. యెహోవా నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. స్తోత్రము. హల్లెలూయా. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. స్తోత్రము. హల్లెలూయా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. స్తోత్రము. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. స్తోత్రము. హల్లెలూయా. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. స్తోత్రము. హల్లెలూయా. నీకు అపాయమేమియూ రాదు. స్తోత్రము. హల్లెలూయా. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. స్తోత్రము. హల్లెలూయా. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. స్తోత్రము. హల్లెలూయా. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖదినములు సమాప్తములగును. స్తోత్రము. హల్లెలూయా. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్తోత్రము. హల్లెలూయా. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. స్తోత్రము. హల్లెలూయా. నీ దేవుడు దేవతలకు దేవుడను రాజులకు ప్రభువై ఉన్నాడు. స్తోత్రము. హల్లెలూయా. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. స్తోత్రము. హల్లెలూయా. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానును. స్తోత్రము. హల్లెలూయా. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. స్తోత్రము. హల్లెలూయా. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలెనును అపాయము నీ యొద్దకు రాదు. స్తోత్రము. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. స్తోత్రము. హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. స్తోత్రము. హల్లెలూయా. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. స్తోత్రము. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చియున్నది. స్తోత్రము. హల్లెలూయా. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు. స్తోత్రము. హల్లెలూయా. భీతి నీకు దూరముగా నుండును. స్తోత్రము. హల్లెలూయా. నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. స్తోత్రము. హల్లెలూయా. దేవుని వలన కృప పొందితివి. స్తోత్రము. హల్లెలూయా. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను తన గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. స్తోత్రము. హల్లెలూయా. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. స్తోత్రము. హల్లెలూయా. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. స్తోత్రము. హల్లెలూయా. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలములందు కురిపించుటకు ఆకాశమును మంచి ధననిధిని తెరచును. స్తోత్రము. హల్లెలూయా.
కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. స్తోత్రము హల్లెలూయా. పక్షిరాజు యవనము వలె నీ యవనమును క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. స్తోత్రము హల్లెలూయా. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. స్తోత్రము హల్లెలూయా. నీ నగరులలో క్షేమముండునుగాక. స్తోత్రము హల్లెలూయా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. స్తోత్రము హల్లెలూయా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. స్తోత్రము హల్లెలూయా. యెహోవా నీకు నిత్యమైన వెలుగును. స్తోత్రము హల్లెలూయా. యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. స్తోత్రము హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. స్తోత్రము హల్లెలూయా. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. స్తోత్రము హల్లెలూయా. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. స్తోత్రము హల్లెలూయా. ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. స్తోత్రము హల్లెలూయా. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ చేతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆమేన్. స్తోత్రము హల్లెలూయా. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును. స్తోత్రము హల్లెలూయా. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రములు తండ్రి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. అయా, ముందుగా చెల్లించిన స్తుతులను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తుతులను బట్టి మా స్థితిగతులను మారుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాల్లో నీవు మాకు దయచేసిన శ్రేష్టమైన నూతనమైన దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ప్రవ్వా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచండి. మేము చేస్తున్న ప్రతి కార్యముల్లోనూ తండ్రి, బాధ్యతల్లోనూ ప్రయాణాల్లోనూ మీ సహాయ సహకారాలను సఫలతను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ దినము జన్మదినము, వివాహ వేడుకలు, ఆయా శుభకార్యములు జరుపుకుంటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సమృద్ధిని దయచేయండి. ఇదిగో తండ్రి, అనేకమైన చోట్ల తుఫానుల వలన తండ్రి ప్రవ్వా అనేక ప్రాంతములు కొట్టుకుపోతున్నాయి తండ్రి. అయ్యా, అనేక మంది మరణించి ఉన్నారు తండ్రి. అనేక మంది నిరాశ్రయులై ఉన్నారు తండ్రి. వారందరికీ తండ్రి ఆశ్రయంగా మీరుండమని అడుగుచున్నాం తండ్రి. చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నైనా యేసయ్య. జన్మదిన వేడుకలు, వివాహ వేడుకలు, ఆయా శుభకార్యములు జరుపుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడలకు ఆదరణ, ఓదార్పును దయచేయండి. ఈ దినమంతయు నీ రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచి ఈ ప్రార్థనను నీ ప్రియకుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో సఫలీకృతం చేశారని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్.